41వ దావీదు కీర్తనను మనము చదువుకుందాం. 41వ అధ్యాయంలో దావీదు భక్తుడు అంటున్నాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అనగా మరి ఎవరైతే బీదల ఎడల మరి దయ కలిగి ఉంటారో వారు ధన్యులు. అంత మాత్రమే కాదు, దేవుడు వారికి 5 ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. బీదల ఎడల కటాక్షమ కలిగిన వారు. ఈ కటాక్షం ఎటువంటిదంటే కేవలము ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయే కటాక్షం కాదు. ఈ కటాక్షం ఎటువంటిదంటే ఆనాడు క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చినప్పుడు కేవలము వారు ఏదో ఒక డబ్బులు ఇచ్చి వెళ్ళిపోలేదు, కానీ వారిని ప్రేమించారు. ప్రేమించి వారితో పాటు జీవించి వారి కష్టాల్లో, వారి బాధల్లో, వారి ఇబ్బందుల్లో ఉండి మరి వారన్నీ ప్రేమించి వారి గాయాలు కట్టారు. లెప్రసీ వారి మధ్య పనిచేసి లెప్రసీ వారి గాయాల్ని కట్టారు. మరి కేవలము డబ్బులు ఇచ్చి వెళ్ళిపోలేదు. ప్రపంచంలో మరి చాలా సంస్థలు మరి బీదవారికి కటాక్షించడం అంటే ఏదో ఆర్థిక సహాయం చేయడం కాదు. బీదలను కటాక్షించడం అంటే వారిని పైకి తీసుకురావటం, అప్లిఫ్ట్మెంట్ అని అంటారు ఇంగ్లీష్లో. వారిని పైకి తీసుకురావడము, వారి పరిస్థితిని బాగు చేయటము. ఏమండి, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఏమండి, లేనివారిని కటాక్షించేవాడు. లేనివారు, ఆర్థికంగా లేనివారు, మానసికంగా బాధపడుతున్నవారు, ఏమండి, స్నేహితులు లేక బంధువులు లేక ఎవరు కూడా వారిని చూచేవారు లేక బాధపడేవారు. సో బైబిల్ మనకి ఏం నేర్పిస్తుంది అంటే మరి దైవ లేకపోతే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు, దేవుణ్ణి కలిగిన బిడ్డలు వారు ఏం చేస్తారంటే బీదల కటాక్షం కలిగి ఉంటారు, జాలి కలిగి ఉంటారు. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి సహాయం చేస్తారు, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటారు. మరి బైబిల్ చెబుతుంది అట్టి వారిని దేవుడు దీవిస్తాడని 41 కీర్తనలో దావీదు అంటున్నాడు. దావీదు ఇంకేమంటున్నాడంటే, దేవా, నా యొక్క మిత్రులు నాకు శత్రువులైనప్పుడు నేను ఎప్పుడు చనిపోతానో అని వారు ఎదురు చూచిన వారు, తర్వాత నాకు శత్రువులు, నా అనారోగ్యము నా మీదకి వచ్చినప్పుడు దావీదు అన్నాడు, దేవా, నేను బీదలను కటాక్షించిన వాడును గనుక. ఏమండి, మరి దేవునికి నిజమైన ఆరాధన మీరు ఎప్పుడు చేయగలరంటే ఎప్పుడైతే మీరు బీదలను కటాక్షించినప్పుడు. బీదలనగా వారు ఎవరికైతే సహాయము చేసుకోలేరో, సహాయము పొందని వారికి మనకి సహాయము అందించినప్పుడు దేవుడు మన మీద కటాక్షాన్ని ఆయన చూపిస్తాడు. చూడండి, మన సమాజంలో మరి చాలామంది ఛేదరించబడిన వారు ఉంటారు. ఛేదరించబడటం అంటే లోపల దగ్గర పక్కెల్ అని చెప్పి మనుషుల చేత విసర్జించబడి ఛేదరించబడిన వారు చాలామంది మన సొసైటీలో, సమాజంలో ఉంటారు. అయితే గమనించండి, ఒక విశ్వాసిగా మనము అలా చూడకూడదు. విశ్వాసిగా వారి మీద మన కటాక్షము చూపాలని దేవుని వాక్యం ఈరోజు మీరందరికీ బోధ చేస్తూ ఉన్నది. అందుకని మొదటి వచనంలో ఏముందంటే బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. మరి మీరు బీదల్ని కటాక్షిస్తూ ఉన్నారా? సహాయము చేసుకోలేని వారికి మీరు సహాయము చేస్తున్నారా? చాలామంది మరి మంచి సమరణ్య ఉపమానంలో ఉన్నట్టు చాలామంది ఏం చేస్తారంటే నాకెందుకులే అని వెళ్ళిపోతున్నారు. ఏమండి, ఎన్ని సందర్భాల్లో మీరు సహాయము చేయగలిగి నాకెందుకులే అని వెళ్ళిపోయారు? మీరు పట్టనట్టు మీరు వెళ్ళిపోయారు. ఎన్ని సందర్భాల్లో మీరు వెళ్ళిపోయారు గమనించండి. అలా వెళ్ళకూడదు. ఓకేనండి, మీరేం చేయాలంటే బీదలని కటాక్షించేవాడు ధన్యుడు. దావీదు అంటాడు అట్టి వాడిని దేవుడు కాపాడతాడు. ఏముందో చూడండి, బీదల్ని కటాక్షించేవాడు ధన్యుడు. అంత మాత్రమే కాదు, ఆపత్కాలం ముందు యెహోవా వానిని తప్పించును. ఆపత్కాలం ముందు యెహోవాని ఏం చేస్తారంటే వాడిని తప్పిస్తాడంట. 2వ వచనంలో ఏముందంటే యెహోవా వానిని కాపాడి బ్రతికించును. యెహోవాని ఏం చేస్తారండి? కాపాడి
బ్రతికిస్తాడంట. అంత మాత్రమే కాదు, మరి తప్పిస్తాడు, బ్రతికిస్తాడు. 3వ లైన్లో ఉందో చెప్తారా? శత్రువుల ఏర్చకు దేవుడు వారిని అప్పగించడు. అంటే శత్రువులు పన్నాగాన్ని పన్నినప్పుడు, వాస్తవానికి ఇక్కడ దావీదు మీద శత్రువులు పన్నాగాన్ని పన్నారు. దావీదు ఎప్పుడు చనిపోతాడు చూడండి. 8వ వచనం చూడండి ఒకసారి, ఎలాంటి పన్నాగం పన్నారు. వారు అంటున్నారు, కుదరని రోగము వానికి సంభవించినది. అంటే తెలియని రోగం దావీదుకి వచ్చింది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవుడని చెప్పుకున్నారంట. ఏమని చెప్పుకున్నారు? ఇంక ఇదే వీడికి అని చెప్పి ఎవరు చెప్తున్నారంట? 6వ వచనం చూడండి. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడలా, నన్ను చూడడానికి వచ్చి వాడు అబద్ధమాడును. అంటే ఏంటి? మనసులో మాత్రము కక్ష ఉంచుకొని పైకి మాత్రము నీకేం అవదులే, నీ తగ్గిపోతులే, నీకు బాగానే ఉంటుందిలే అని అంటారంట. వాస్తవానికి వాళ్ళు బయటికి వెళ్తూ అంటారంట, వీడు ఇంకా చావలేదేంటి? 5వ వచనం చూడండి, 2వ లైన్లో ఏముందో? వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఏమండి, దావీదు నిజంగా దేవుని యొక్క హృదయానుసారుడిగా జీవించాడు. దావీదు ఎంత హృదయానుసారుడిగా జీవించాడో అంతమంది ఎక్కువ శత్రువులు కూడా దావీదుకు ఉన్నారు. చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, మరి నేను దేవుని హృదయానుసారుడి కదా, నాకు శత్రువులు ఉండకూడదు కదా, నాకు బాధ ఉండకూడదు కదా అని చెప్పి దేవుని హృదయానుసారుడు అయినప్పటికీ కూడా, దేవుని హృదయానుసారుడు అయినప్పటికీ కూడా దావీదు చుట్టూ శత్రువులు కమ్మివేశారు. కానీ దావీదు ఒకటి అంటున్నాడు, నా శత్రువులు నన్ను కమ్మివేసినా, నాకు చనిపోయేలాంటి అనారోగ్యము నా మీద వచ్చినప్పటికీ కూడా, గమనించండి, నేను బీదలను కటాక్షించిన వాడిని కనుక దేవుడు నన్ను కాపాడతాడు. ఏమండి, దేవుడు నన్ను ఎందుకు కాపాడతాడు అంటే, మొదటి వచనంలో దావీదు అంటున్నాడు, నేను బీదలను ఏం చేశాను? ఏమండి, కటాక్షించడం అంటే గమనించండి, మన దేశానికి క్రైస్తవ మిషనరీలు వచ్చినప్పుడు కేవలము వారి జేబులోంచి తీసి 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోలేదు. కానీ వారు ఏం చేశారు అంటే, మన దేశానికి వచ్చినప్పుడు ఆ యొక్క సహాయము చేసుకోలేని వారిని పైకి తీసుకొచ్చారు. వారు చదువు నేర్పించారు, వైద్యాన్ని వారు ఇచ్చారు, అన్నీ కూడా వారికి నేర్పించి వారిని ఏం చేశారు అంటే పైకి వారు తీసుకొచ్చి వారి జీవితాలను బాగు చేశారు. అర్థమైందండి? సో బేదలను కటాక్షించడం అంటే కేవలము వారికి ఇచ్చి వెళ్ళిపోవడమే కాదు, నిజమైన ప్రేమ వారి ఎడల కలిగి ఉండటము. దావీదు అంటున్నాడు, నేను అట్టి ప్రేమ నేను కలిగి ఉన్నాను, అట్టి ప్రేమ నేను కలిగి ఉన్నాను. అందుకని దావీదు అంటున్నాడు, యెహోవా నన్ను కాపాడువాడు. చూడండి 6వ వచనం ఏముందో? ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకున్నది. ఎందుకంటే నాకు వ్యతిరేకంగా వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతుంది? ఎప్పుడు చచ్చిపోతానా అని మాట్లాడుతూ ఉన్నాడు. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నా దగ్గర మాత్రమేమో జాలి చూపిస్తున్నాడు, బయటికి వెళ్ళి ఏం చూపిస్తున్నాడంటే, ఆడు ఇంకా చచ్చిపోలేదా, ఇంకా బతికే ఉన్నాడా, ఇంకెలా బతుకున్నాడు అని చెప్పి బయటికి వెళ్ళేమో అట్లాగా మాట్లాడుతూ ఉన్నాడు అని దావీదు స్పష్టంగా మనకు చెబుతూ ఆయన అంటున్నాడు. చూడండి ఇంకేమన్నా చూడండి, 8వ వచనం 9వ వచనంలో 9వ వచనం ఏమన్నా చూడండి, నేను నమ్ముకొని నా విహితుడు అన్న నా స్నేహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడమ నెత్తెను. వాస్తవానికి మరి దావీదుకి వ్యతిరేకంగా అబ్షలోము తన కుమారుడు, తర్వాత సలహాదారుడైన అహితోఫేలు ఇద్దరు కూడా దావీదు రాజ్యం మీదకి దండెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు వారి జీవితంలో కూడా యోధా ఇస్కరియోతు ఏం చేశాడు అంటే, యేసు ప్రభు వారి మీదకి మరి ఒక ముద్దు పెట్టుకొని ఆయన అప్పగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దావీదు అంటున్నాడు, నన్ను కటాక్షించుము, నన్ను కటాక్షించుము. ఎందుకు అంటే, ఇదిగో నేను బేదల మీద ఏం చూపించాను. అందుకని చూడండి, మనం ఎప్పుడైతే సహాయము చేసుకోలేని వారికి ఎప్పుడైతే కటాక్షము చూపిస్తామో అప్పుడు మనము కూడా కటాక్షము పొందుకుంటాము. అర్థమైందండి? ఇక్కడ సహాయం అనట్లేదు, ఇక్కడ ఏమట్లేదండి, ఇక్కడ సహాయం అనట్లేదు. సహాయం అంటే ఏంటి? జేబులోంచి తీసి ఎంతో కొంత ఇవ్వడాన్ని ఏమంటాం? సహాయం అంటాం. కటాక్షాన్ని దేన్ని అంటాం? కటాక్షాన్ని. సహాయం అంటే జేబులోంచి తీసివ్వటం, కటాక్షం అంటే హృదయంలోంచి తీసివ్వటం. అర్థమైందండి? మనస్ఫూర్తిగా
వారి ఎడల ప్రేమను చూపించి వారు నిజముగా బాగుండాలి. ఎలా బాగుండాలి? అందుకనే మిషనరీలు వచ్చినప్పుడు కేవలం డబ్బులు ఇచ్చుకుని వెళ్ళిపోలేదు వాళ్ళు. ఏదో ఆ పూటకి కావలసిన ఆహారాన్ని వారు ఇచ్చి వెళ్ళిపోలా. మిషనరీలు ఈ యొక్క దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? వీడు నిజంగా డెవలప్ అవ్వాలంటే, నిజంగా ఎదగాలంటే ఈ వ్యక్తికి చదువు అవసరం. ఏమవసరం? చదువు అవసరం. ఈ వ్యక్తికి చదువు ఇవ్వాలి. అందుకని చూడండి, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, నువ్వు ఎవరికైనా ఒక చేపనిస్తే దాన్ని తినేసి కడుపు నింపుకుంటాడు. అదే చేపను పట్టుకోవడానికి వలనిస్తే జీవితకాలం బతుకుతాడు. సో మిషనరీలు మనకి నేర్పించింది ఏంటంటే, కేవలం వారు వచ్చి చేపను వారు ఇవ్వలేదు కానీ నెట్టనిచ్చారు. తద్వారా అనేకమైన చేపలు పట్టుకోవడానికి సహాయం చేశారు. ఈరోజు దేవుని ఆరాధించడానికి వచ్చిన మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము ఇతరుల ఎడల ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలమ్మా? కటాక్షం అంటే హృదయంలో నుంచి తీసేవటం. సహాయం అంటే జేబులోంచి తీసేవటం. కటాక్షం అంటే హృదయంలో నుంచి తీసేవటం. యేసు ప్రభు వారు మనల్ని అలాగే ప్రేమించాడు, హృదయపూర్వకంగా ప్రేమించాడు. ఆయన తాత్కాలికమైన సహాయాన్ని చేసి ఆయన వెళ్ళిపోలా. అందుకని మనము కూడా ఇతరుల్ని ప్రేమించేటప్పుడు వారు నిజముగా బాగుండాలి అంటే ఏం చేయాలి అది ఆలోచించాలి. అదొక సలహా అయి ఉండొచ్చు. ఏమండి, మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, సలహా అయి ఉండొచ్చు. మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, వారి దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడడం అయి ఉండొచ్చు. కాసేపు వారికి ఆదరణ కలిగించడం అయి ఉండొచ్చు. కాసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళిదో నువ్వు ఇలా చేసుకుంటే నీకు బాగుంటుందని మాటలు అయి ఉండొచ్చు. కానీ చాలా సందర్భాల్లో చాలామంది ఏంటంటే పట్టినట్టు కూర్చుంటారు. నాకెందుకు, అలా ఎలా పోతే నో, అలా ఎలా పోతే నాకు ఎందుకని అలా ఎప్పుడు కూడా మనము, ఎందుకంటే రక్షణ పొందిన వ్యక్తి యొక్క క్యారెక్టర్, ఆయన స్వభావం ఎటువంటిదంటే నష్టపోతున్న వారిని చూచి నాకెందుకులే, కష్టాల్లో ఉన్న వారిని చూచి నాకెందుకులే, నో. దావీదు అన్నాడు, దేవా నేను అలాగా లేను. ఈరోజు నా ఆపదలో నుంచి, ఈరోజు నా అనారోగ్యంలో నుంచి, ఈరోజు నా కష్టాల్లో నుంచి నేను తప్పించబడ్డాను అంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం ప్రకారము నేను బేదల ఎడలా కటాక్షము బేదలు అంటే ఎవరు తెలుసండి? కేవలం డబ్బు లేని వారు మాత్రమే కాదు. ఎవరైతే సహాయం కావాలో ధనవంతుడై ఉండొచ్చు, ఇబ్బందులు ఉన్నవాడు ఉండవచ్చు, ఎవరికైనా సరే కష్టాల్లో ఇబ్బందులు నీకు తెలిస్తే గనక నువ్వు డబ్బులు ఏమైనా అవసరం లేదండి, డబ్బులే కాదు సహాయము నీ దగ్గర లేవు, ఉంటే ఇవి లేవనుకో, నువ్వు వాళ్ళతో కాసేపు కూర్చుని వారి కష్టాల బాధలు విను, వారి కుటుంబ కష్టాల్లో ఉండ, వాళ్ళకి ఏదైనా వీలైతే మంచి సలహా ఇవి, ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇదిగో మీరు అలా చేసుకోండి, ఇదిగో మీరు అలా ఉండండి అని చెప్పి. చాలామంది మనం ఏం చేస్తామంటే నాకెందుకులే, ఏమా ఏం చేస్తారు? ఎన్ని సందర్భాల్లో మీకెందుకులే అని చెప్పి మీరు పక్క తప్పుకున్నారు? ఎన్ని సందర్భాల్లో నాకెందుకు వచ్చిందిలే అని చెప్పి మీరు ముఖం తిప్పుకొని వెళ్ళిపోయారు? ఈ వచ్చిన చదువుతారు ఒకసారి, మొదటి వచ్చిన అందరూ బిగ్గరగా, నేను చెప్తాను నా వెనకాల బిగ్గరగా చెప్పండి. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. అర్థమైందండి? మనం ఏం చేయాలి? సహాయము మిమ్మల్ని కోరకపోవచ్చు వారి సహాయాన్ని, ఏమండి? కానీ మీకు ఎప్పుడైతే నేను అక్కడ మాట్లాడితే బాగుండు, అక్కడికి వెళ్ళి సహాయం చేస్తే బాగుండు, నా చెయ్యి అక్కడ ఉంటే బాగుండు అని ఎప్పుడైతే మీరు భావించారో, మీరు వెంటనే ఏం చేయాలి? బేదల వైపు ఏం చూపించాలి? మీరు కటాక్షము చూపించాలి. ఏమండి, మిమ్మల్ని ఒకసారి మీరు పరిశీలించుకోండి. ఎన్ని సందర్భాల్లో మీకు అవకాశం ఉండి కూడా బేదల వైపు, లేకపోతే ఎవరికైనా నేను సహాయం చేస్తే వారు బాగుపడతారని తెలిసి కూడా మీరు పక్క తప్పుకున్నారు. ఒక మంచి సలహా ఇస్తే వారు బాగుపడతారని తెలిసి కూడా ఎన్ని సందర్భాల్లో పక్క జరిగారా లేదండి? నాకెందుకులే, నాకెందుకు వచ్చింది అని ఎన్ని సందర్భాల్లో మీరు పక్క తప్పుకుని ఉంటారు? ఏమా
సో చేత దేవుడు వాక్యం ఈరోజు మీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎక్కడైనా సహాయం కనపడితే, ఏమండి మంచి సమయంలో ఒక పాఠం మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఎక్కడైతే సహాయం అనిపిస్తుందో, నేను వెళితే బాగుంటుంది అనిపిస్తుందో, ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే మీ మాటను ఏదో ఒకటి మాట రూపంలో, ఆర్థికంగానో లేకపోతే ఏదో రూపంలో సహాయం చేయటము మీ బాధ్యత. అట్టి వారిని దేవుడు దీవిస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు, సహాయం చేస్తాడు. అందుకనే ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఏముందంటే, యెహోవా వారిని తప్పిస్తాడంటాడు. ఏం చేస్తాడండి? సో దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆపత్ కాలం ముందు మిమ్మల్ని తప్పిస్తాడు. యాక్సిడెంట్లో కానివచ్చు, ఏమండి, యాక్సిడెంట్ల రూపంలో కానివచ్చు, అనారోగ్యాల రూపంలో కానివచ్చు, మిమ్మల్ని తప్పిస్తాడు. రెండవది, యెహోవా వారిని కాపాడి బ్రతికిస్తాడు. ఏమండి, మిమ్మల్ని ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. ఎందుకంటే మీరు ఇంకొకరు బ్రతుకు కోరారు, వాళ్ళు బాగుండాలని మీరు కోరారు, అందుకనే మిమ్మల్ని బ్రతికిస్తాడు. తర్వాత మిమ్మల్ని ధన్యుడిగా చేస్తాడు. ఎందుకంటే ఇతరులు ధన్యుడిగా ఉండాలని మీరు భావించారు కనుకనే మిమ్మల్ని ధన్యుడిగా ఆయన చేస్తాడు. తర్వాత మిమ్మల్ని కష్టాలకి శత్రువులకి అప్పగించడు. ఏం చేయడండి? ఆయన మిమ్మల్ని కష్టాలకి శత్రువులకి ఏం చేయడు? ఆయన అప్పగించడు. నాలుగోది, మన ఐదోది ఏం చూసామంటే, మిమ్మల్ని ఆదరిస్తాడు. ఏం చేస్తాడండి? ఎందుకంటే మీరు ఇతరులను ఆదరించారు కనుక ఆయన ఇప్పుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. సో అంచేత ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? బీదల్ని సహాయము ఎక్కడ కనబడిందో మీరు అక్కడికే వెళ్ళాలి. ఏమండి, ప్రపంచంలో క్రైస్తవ మిషనరీలు ప్రపంచానికి చేసింది ఏంటో తెలుసా? ఎక్కడ కష్టం ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి సహాయం చేశారు. ఓకేనండి. సో అంచేత విశ్వాసులంగా మనమందరం చేయాల్సిన బాధ్యత, పని ఏంటంటే, దేవుణ్ణి మన సహాయం కోరేవారము బీదలను ఏం చేయాలి? ఖచ్చితంగా కటాక్షించాలి. ఓకేనండి.